హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకటేసారి అయితే కటింగ్ చేశానండి 7 బ్లౌజులు. వీటికి మనకు కావాల్సిన లైనింగ్ పీసును ముందు సపరేట్ చేస్తున్నాను. వీటి నుండి హ్యాండ్స్ ఇవి మెయిన్, ఇంకోటి షేప్ బెల్ట్ మెయిన్ ఇవి. ఓకే, దీన్ని ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తానండి, ఎందుకంటే ఫ్లవర్ డిజైన్ అనేది చూసుకోవాలి. ఇవి కూడా ఒకేసారి అన్ని జాయింట్ చేసేటట్టు ఉండవండి, ఎందుకంటే ఈ ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ క్లాత్ను అన్ని ఒకేసారి చేయలేము. హ్యాండ్ పొడవు వచ్చేసి చెప్తున్నాను చూడండి, 10.5 తీసుకున్నా, అంటే 11 వచ్చిందండి విత్ ఖర్చుతోటి. ఇక్కడ 7.5, 3.5 మైనస్ చేశాను, ఇక్కడ 3.5 మైనస్ చేశాను. అండ్ వీళ్ళది వచ్చేసి 18.5 రావాలండి. ఆమూలు అంటే 9.5 ఇక్కడికి మార్క్ చేసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 మైనస్ చేయాలి. ఇది 11 కదా, అంటే 7.5 వస్తుంది. 7.5కు 3 యాడ్ చేస్తే 11. ఓకేనా, ఇది ప్లస్ ఖర్చు. మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ తక్కువ పడుతుంది, ఇది జాయింట్ చేసుకోవాలంతా విత్ ఖర్చుతో అండి. మనకు కావలసిన హ్యాండ్ కంటే మనం పైపింగ్ ఇచ్చుకుంటాం కదా, కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలన్నట్టు. ఇది విత్ ఖర్చుతో నేను చెప్తున్నాను. ఓకేనా, ఇది హ్యాండ్ క్లియర్. ఇదే ఫ్లవర్స్ ఇట్లా పైకి మనకు శంకు మార్క్ లాగా ఇవి ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అనేది ఈ విధంగా పైకి రావడం కోసం నేను బ్యాక్ పార్ట్ అని తీస్తున్నాను ముందుగా. వీళ్ళ షోల్డర్ వచ్చేసి 5, నెక్ వీళ్ళకు బ్రాడ్ వద్దండి కాబట్టి నెక్ సైడ్ 1.5 తీసుకున్నాను. మొత్తం షోల్డర్ 3.5, మొత్తం 5 వస్తుంది వీళ్ళకు. వీళ్ళది ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5. 6.5కు ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5కు తీసినాం కదా, ఇక్కడ కూడా 5 ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకోండి. ఓకే, మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలి పెడతాము. ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకోవాలి. ఎంత 9.5 రావాలి. మన హ్యాండ్ దగ్గర చూసినాం కదా, 9.5 అంటే 18.5. ఇక్కడికి వీళ్ళది 10 వచ్చింది, అంటే 39 సైజ్ అన్నట్టు కరెక్ట్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ వీళ్ళకు వేస్ట్ రౌండ్ 32 రావాలండి. 8 ప్లస్ ఇక్కడ 1 ఇంచ్ ఖర్చుకు, 1 ఇంచ్ అంటే ఇక్కడ టెక్స్ కోసము, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు. ఓకే, దీనికి ఇట్లా మార్క్ ఇది ఖర్చుకు, దీని ఎమ్మడి ఇది ఈ విధంగా వస్తుంది మెయిన్ క్లాత్కు. వీళ్ళది టోటల్ హైట్ వచ్చేసి 15 రావాలి. దానికి పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కలిపి 16. ఓకేనా, 16 వచ్చింది. తర్వాత నెక్ పొడవు వచ్చేసి 10 తీసాను. ఇక్కడ మనకు 1.5 తీసాం కదా, ఇక్కడ 2 1/2 ఇంచ్ పెంచాలి. దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 1.5 నుండి ఇక్కడికి 2కి ఈ విధంగా మార్క్ చేసుకొని దీనికి ఈ విధంగా అయితే చిన్నగా సర్కిల్ అనేది ఇచ్చుకోండి, రౌండ్ షేప్. ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ అర్థమైందా? సేమ్ ఇప్పుడు నేను కొలతలు మళ్ళీ చెప్తున్నాను చూడండి. హైట్ వచ్చేసి మనకు 15 రావాలి, ప్లస్ పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్, ఎంత 16. 15 అంటే ప్లస్ 1 ఇంచ్ కలిపితే 16. ఓకే కదా, ఇక్కడ క్లియర్ కదా. తర్వాత మనకు సైజు 39 సైజ్ రావాలండి. ఇది అంటే 10.
ఇక్కడికి మార్క్ ప్లస్ ఇక్కడ మన ఖర్చు మీ ఇష్టం 1.5 2 ఇంచెస్ 1 ఇంచుకా మీ ఇష్టం. ఇక్కడ మన ఈ ఖర్చు అనేది మన ఇష్టం. కొందరు ఎక్కువ పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. మ్యాక్సిమం అయితే 2 పెట్టుకుంటారు. ఓకేనా. రెడీమేడ్ అలా అయితేనే 1 ఇంచ్ అలానే వస్తాయి. ఇక్కడ నడుము రౌండ్ వచ్చేసి మనకి ఎంత, వేస్ట్ రౌండ్ 32 రావాలి. ప్లస్ అంటే దాన్ని డివైడ్ 4th పార్ట్గా డివైడ్ చేస్తే ఎంత 8. ఇక్కడ 1 ఇంచ్ ఖర్చుకు, 1 ఇంచ్ టెక్స్కు, 2 ఇంచెస్ ఖర్చుకు. ఓకేనా, ఇది క్లియర్. తర్వాత ఇక్కడ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వీళ్ళది 5 ఇక్కడ 5 పెట్టాం కదా. మరి గల్ల సైడ్ ఎంత పెడుతున్నామంటే వీళ్ళకు బ్రాడ్ అనేది ఇష్టం ఉండదు, భుజాలు జారడం ఇష్టం ఉండదు, వీళ్ళు బ్రాడ్ ఉండొద్దు అన్నట్టు. షోల్డర్ అనేది ఇది వెడల్పు ఎక్కువ ఉండాలి వీళ్ళకు. అందుకు వీళ్ళకి ఏం చేసాము, 3.5 షోల్డర్కి ఇచ్చాను. అంటే కుట్టిన తర్వాత 2.5కి వస్తుంది. ఇక్కడ 1.5 వచ్చేసి నెక్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కిందికి వచ్చేసరికి 1/2 ఇంచ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. ఈ నెక్ పొడవు వచ్చేసి ఎంత 10 వీళ్ళది. దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకొని సర్కిల్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఆ చెయ్యి మాత్రం పెద్దగా ఉంటుంది, బాడీ అంతా సన్నగా కానీ చెయ్యి పెద్దగా. దానికోసం అప్పుడు ఎంత వీళ్ళది 18.5 రావాలంటే 6.5 షోల్డర్ తీసుకున్నాం. ఇక్కడ శంక రౌండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఆర్మోల్, ఇక్కడ మనకి ఎంత తీసుకున్నాం లెంత్ 6.5. ఇక్కడ 5 వచ్చింది కదా అని ఇక్కడ 5 తీసుకుంటామా, తీసుకోము. చెయ్యి శంక రౌండ్ని బట్టి మనము ఇక్కడ ఈ లెంత్ అనేది మారుతుంది. ఇది తీసుకున్నామని ఇదే ఫిక్స్గా ఇక్కడ అలా తీసుకోవడం కుదరదు. ఓకేనా. ఇది 6.5. తర్వాత వీళ్ళ చెయ్యి రౌండ్కి ఇక్కడ మనం ఎంతవరకు అయితే ఖర్చు, మీ ఖర్చుని తీసేసుకోండి. 1/2 ఇంచ్ అని నేను చెప్పడం కాదు, మీరు 1/4 ఇంచ్ పెడుతున్నారా, 1/2 ఇంచ్ పెడుతున్నారా, 3/4 ఇంచ్ పెడుతున్నారా, మీరు ఎంత పెడతారనేది మీకు తెలుస్తుంది కదా. అంత అనేది ఖర్చు వదిలి పెట్టుకొని ఇలా చూసుకోవాలి. మన శంక రౌండ్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఓకేనా. అక్కడ మనం మార్క్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వచ్చిందా రాలేదా. ఒకవేళ రాలేదంటే కొంచెం పై కన్నా లేకపోతే కొంచెం కింది కన్నా దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 1/2 ఇంచు 1/4 ఇంచు. అయితే మెయిన్ ఇక్కడ 5 ఇంచ్, ఇక్కడ 6.5 తీసుకున్నాం. ఇక్కడ కూడా 6.5 తీసుకోవాలండి. ఈ హైట్ లో తేడా వస్తే మనకి ఇక్కడ కూడా తేడా వస్తుంది. అర్థమైందా. ఈ హైట్ అనేది ఇక్కడ తేడా రావద్దు అన్నట్టు. తర్వాత మనకు ఇది ఇక్కడ ఈ పార్ట్ అర్థమైందా. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ ఇంకొకటి క్లియర్గా కట్ చేసి చూపిస్తాను. ఇంకా ఈ సైజులో చాలా ఉన్నాయండి బ్లౌజ్లో. నేనైతే దీని మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇది పైపింగ్ గీయాలండి, దీనికి ఇన్విజిబుల్ పైపింగే. నేను కొంచెం ఇక్కడ ఎగ్జాక్ట్లీ తీసుకోవట్లేను, కొంచెం మెయిన్ క్లాత్ కొద్దిగా ఇక్కడ 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాను. లైనింగే కరెక్ట్, కాకపోతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని కటింగ్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే లైనింగ్ ఇట్లా మన సీజర్తో కట్ చేసినప్పుడు పక్క కదులుతూ మనకి ఇది అవుతుందని జస్ట్ ఈ కార్నర్లో నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. మనకు హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే మనము బ్యాక్ పార్ట్ లాగానే తీసుకోవాలి. మీకు మేము బ్యాక్ పార్ట్ పెట్టి చూపిస్తున్నాం. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మన చంకది వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా రావాలన్నట్టు. చంక సైడ్ ఈ యొక్క గ్యాప్ అనేది స్ట్రైట్గా ఉండాలి, ఈ లైన్. అప్పుడు మనకి ఇది క్రాస్ ఉంటున్నట్టు. ఓకేనా. తర్వాత ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా షోల్డర్ అనేది క్లాత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ 2 క్లాత్లు ఉంటాయి కదా, పైన కింద, ఫ్రంట్ అండ్ బ్యాక్. అవి అనేది ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటుంది, సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. సేమ్ ఎగ్జాక్ట్లీ దీనికి లాగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇది లైన్ అనేది కొట్టుకుంటున్నాం. ఇక్కడ షోల్డర్ మనకు 5, ఈ 5 అనేది చూసుకోవాలి. నెక్ ఎంత 1.5 కరెక్ట్ వచ్చిందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇక్కడికి కొట్టుకోవాలి. ఓకేనా.
తర్వాత నెక్ వీళ్ళకు 7.5 రావాలి. తర్వాత వీళ్ళకు చెస్ట్ డౌన్ 12.5 యాక్చువల్ది, వీళ్ళకి 13.5 తీసుకోవాలి. ఇక్కడంతా 13.5. మనకి ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2.5. అలా అయినా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని సర్కిల్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండా వి షేప్ కావాలా అనేది ఇక్కడ చూసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం చంక సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఈ విధంగా అయితే స్ట్రైట్గా కొట్టుకోవాలి. ఓకే. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెరుగుతుంది కిందికి వచ్చేసరికి. అంటే ఇక్కడ బ్రెస్ట్ ఉంటుంది కదా, మన 4th హుక్స్ దగ్గర టైట్గా కాకుండా ఉంటుంది. ఇక్కడ మనం టెక్స్ తీస్తాం కదా, ఈ టెక్స్ కోసం అన్నట్టు ఇక్కడ కవర్ అవుతుంది. ఇక్కడ కొంచెము, మళ్ళీ ఇక్కడ కొంచెం. ఇది అర్థమైందా? ఇక్కడ సేమ్ ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసిన కదా, దీని మీద పెడతాను చూడండి. కరెక్ట్ వచ్చిందా? మనం తీసుకున్న లైన్ మార్క్ కరెక్ట్గా ఉంది. ఈ విధంగా దీన్ని వెంబడే కటింగ్ చేస్తున్నాను. ఇదేమో బ్యాక్ పార్ట్, ఇది లోతు అనేది మనం గీసుకున్నాం కదా, ఇది చూడు దాని వెంబడే మార్కు మనం కటింగ్ చేసుకుంటాం. ఇది కూడా జస్ట్ ఒక లోతు దగ్గర నేను ఒక 1/2 ఇంచు ముందుకే కటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే పల్టాయించినప్పుడు అటు ఇటు కాకుండా ఉంటుందని. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసాం కదా, తర్వాత షేప్ బెల్ట్. మనకి ఇది అతుకులు పడుతుంది అనుకుంటే ఇక్కడ ఉన్నది కదా ఇంకా క్లాత్, హ్యాండ్స్ కూడా జాయింట్ చేయాలి. ఆ పార్ట్ని హ్యాండ్స్కి జాయింట్ చేద్దాం. ఇక్కడ షేప్ బెల్ట్ తీస్తాం. ఇక్కడ షేప్ బెల్ట్ తీసాను. ఈ మిగిలిన క్లాత్ ఉక్సు పట్టి, మనము టాకా పట్టి, ఇంకా హ్యాండ్స్ జాయింట్ అనేది వేసుకుంటాం. ఇంతే ఫ్రెండ్స్ క్రాస్ కటింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.